ఇంకోటి ఇప్పుడు సోలార్ డ్రైయర్స్ అని చాలా మార్కెట్లో వింటున్నాం. మనకి సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తున్నాం. సో దీనికి ఆ ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటి అసలు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సోలార్ డ్రైయర్స్ ఏషియా, ఆఫ్రికా కాకుండా మీరు ఎక్కడైనా విన్నారా? అంటే ఆ అవేర్నెస్ ఆ ఇండస్ట్రీలో నేను లేను కాబట్టి నాకు తెలియదు. సో బేసికలీ ఏమవుతుంది అంటే డెవలపింగ్ నేషన్స్ లో సోలార్ ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఆల్సో మన ట్రాపికల్ కాబట్టి. బట్ నేను కూడా సోలార్ తోనే స్టార్ట్ చేశాను. నాకేం అర్థమైందంటే ఇప్పుడు సోలార్ లో ఏమైపోతుంది అంటే ఒక 7-8 days పడుతుందండి అది సర్టెన్ అమౌంట్ డిహైడ్రేట్ చేయడానికి. క్లోజ్డ్ ఉంటుంది ఎన్వైరన్మెంట్. అప్పుడు ఏమైపోతుంది అంటే మనకి ఆ మాయిశ్చర్ అనేది నైట్ పూట వదలదు కదా, తీసుకుంటది. పొద్దునంతా వదులుతుంది, నైట్ తీసుకుంటది. ఆ తీసుకునేటప్పుడు మనకి మైక్రోబియల్ కంటామినేషన్, బూజు రావడం, ఫంగల్ కంటామినేషన్, అఫ్లాటాక్సిన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటది అనమాట. సో బేసికలీ ఏంటంటే ఫుడ్ అనేది మనం ఫుడ్ లాగా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు మనం కిచెన్ లో ఎలా వండుకుంటాం, ఎంత నీట్ గా వండుకుంటాం. కొంచెం మీరు పచ్చడిలో ఒక చుక్క వాటర్ వేయండి, ఏమైపోతుంది. సో అది అంత కేర్ఫుల్ గా జరగట్లేదు అనమాట. సోలార్ డ్రైయింగ్ లో ఏమైపోతుందంటే కమోడిటీ లాగా ఫార్మరే చేస్తున్నారు. ఫస్ట్ ఫార్మర్స్ కి అది ఇంకొక హెడ్ఏక్, అంతే కదా. చక్కగా వాళ్ళు పంట చేసుకోవడం హ్యాపీగా చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు మా ఫార్మర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ చాలా తగ్గించేసాం మేము. వాళ్ళే ఫెర్టిలైజర్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా కాస్ట్ తగ్గుతుంది. మందుల మీద ఎక్కువ డబ్బులు వాళ్ళు పోయాల్సి రావట్లేదు. వాళ్ళకి మార్కెట్ అన్సర్టెనిటీ లేదు, మేమే మొత్తం ప్రొడక్ట్ కొంటున్నాం. అప్పుడు వాళ్ళకి టైం ఫ్రీ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకో పంట వేస్తారు, ఇంకెక్కువ డబ్బులు వచ్చే పంట వేస్తారు. క్యారెట్ వేస్తారు, బీట్రూట్ వేస్తారు, అలా హై వాల్యూ క్రాప్స్ వేస్తారు. లేదు ఇంకా టైం ఉందంటే వాళ్ళు బయో ఫెర్టిలైజర్ కొనే బదులు వీళ్ళే చేసుకుంటున్నారు. వెర్మీ కంపోస్ట్ చేసుకోవడం, లేదంటే న్యాచురల్ ఫెర్టిలైజర్స్ చేసేసుకోవడం. సో అలా నా ఉద్దేశం ఏముంది అంటే ఫార్మర్స్ కి ఈజీ అవ్వాలి. ఫస్ట్ ఫార్మర్ మీద ఇంకొక హెడ్ఏక్ పెట్టకూడదు. వాళ్ళని వచ్చేసి మీరు ఇంకో ప్రాసెసింగ్ చేయండి అని చెప్పేసి పెట్టకూడదు. అది కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేనిది. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఫార్మర్ ఎలా చేస్తాడు, చేయకూడదు కదా ఐడియలీ. అది జరిగినప్పుడు ఏమైపోతుంది అంటే మనకి క్వాలిటీ పారామీటర్స్ చాలా ఓవర్లుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు పసుపు చూసుకోండి, మొన్న పసుపు టెస్టింగ్ చేశారు చాలా శాంపిల్స్, అన్నిట్లో లెడ్ క్రోమేట్ ఉంది. లెడ్ క్రోమేట్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్, కార్సినోజెనిక్. అది ఆ లెడ్ క్రోమేట్ అసలు ఎందుకు యాడ్ చేశారు, ఎవరు యాడ్ చేశారు? ఆ కలర్ రీటైన్ అవ్వట్లేదు డ్రై చేసినప్పుడు, పిచ్చి పిచ్చిగా ట్రై చేస్తున్నారు, అడల్ట్రేట్ చేస్తున్నారు, కలర్ రావట్లేదు. కస్టమర్ కి ఏమో కలర్ తెలుసు, వీళ్ళు మంచిగా ఎల్లో కలర్ లెడ్ క్రోమేట్ తీసుకొచ్చి కలిపేసి అమ్మేస్తున్నారు. మేమేం చేస్తామంటే మేము పసుపు కొమ్మి నుంచి పసుపు ప్రాసెస్ చేసేదాకా మేము చేసే ప్రాసెస్ లో ఆ కలర్ రీటైన్ అవుతుంది. సో మాకు వేరే యాడ్ చేయాల్సిన అవసరం పడదు. అలా అన్నమాట, అది డిఫరెన్స్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.